దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఇవన్నీ మీకు ఒక పాఠం లెక్క నేను చెప్తుంటే చాలామందికి అనిపిస్తుంది ఎప్పుడు ఇదేనా? మరి తింటున్నావు కదా భోజనం, ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి, దేవునితో ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన మాటలు మనకు అందించడం. ఈరోజు ఎలా నడుస్తున్నావు? పరిస్థితులు బాగాలేవు. ప్రపంచం, దేశం, రాష్ట్రాలు, మనుషులు భయంకరమైనటువంటి మూర్ఖపు ఆలోచనలతో ఉన్న ఈ లోకంలో క్రీస్తు కృప, దేవుని ప్రేమ నిన్ను భద్రపరుస్తుంది. ఈరోజు నీకు అన్యాయం జరిగిందా, నష్టం జరిగిందా, మోసం జరిగిందా, ఏదైనా నీ మీద పడంది, మాట పడ్డావా, తప్పక నీకు విడుదల ఉంటుంది. క్షేమముని, కృపనిచ్చే గొప్ప దేవుని నువ్వు కలుగున్నావు. ధైర్యంగా ఉండండి. ఈరోజు ఏ ఆదరణ, ఏ ధైర్యం లేదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కటే ఒక మాట నేను చదువుతాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలి చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును. నేను కట్టే దేవుణ్ణి అంటున్నాడండి. ప్రయాసపడి ఆదరణ లేక కదండి, నిరాధరణ, నిరాధారం, పరిస్థితులన్నీ అయోమయం, కానీ ఇవన్నిటికీ ఒక విడుదల అనేది ఉంది కదా. నీ కోట గుమ్మములు అంటే నీలాంజనములతో, వింటున్నారా? విలువైన జీవితాన్ని ఎవ్వరు కూడా నిన్ను ఆదరించట్లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు నిన్ను ఆదరించట. నా ఆదరణని విలువైన అంటే దేవుని ఆదరణ ఎట్లుంటుందంటే అది కంప్లీట్గా మనకి డెలివరెన్స్ ఇస్తుందండి. అందుకే ప్రయాసపడి గాలివాన చేత శ్రమల్లో, కష్టంలో, దుఃఖంలో, నిందల్లో, గాయాల్లో కొట్టబడుతున్నావేమో, దేవునికి విడుదల ఇవ్వబోతాడు. ధైర్యంగా ఉంది. అందుకనే ఈరోజు దేవునికి ఇస్తున్న మాట ఏంటంటే నీకు విలువైన జీవితం, నెమ్మదిని, ఆదరణను నీకు ఇచ్చేదని. విలువైన జీవితాన్ని, ఆదరణను, నెమ్మదిని నీకు ఇచ్చేదని. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరూ ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, ప్రభుకు దగ్గర అవ్వండి. పొద్దున్న సాయంత్రం మీకోసం రెగ్యులర్గా లైవ్ ప్రతి శనివారం సాయంత్రం బెల్లంపల్లి ఉజ్జీవ సభ, ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లి. దేవుడిని దర్శించటం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు అయ్యా, ఆదరణ లేక పడిపోయి కొట్టబడి అప్పులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగులు లేమి, నిందలు, గాయాలు, పోరాటాలు, అవమానాలు, లేనిపోని మీద పడ్డ శ్రమలు, కోర్టు కేసులు, మోసాలు, దగాలు, మనుషులు దురాలోచన, శత్రుప్రభాలు ఎందులో ఉన్నా వారిని గొప్పగా కట్టుదేవా, రక్షించి, కాపాడు, భద్రపరిచి, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించి, ఇతర దేశమా ప్రియులందరినీ కూడా అదేవిధంగా కాపాడి, రక్షించి, ఇతర దేశంలో పాపం నుంచి ఉజ్జీవాన్ని మీరు దయచేయండి. భారతదేశానికి క్షేమము, రక్షణ, భద్రత, బోర్డర్ చుట్టూ కాపుదల, మా దేశ ప్రజల అత్యాచారం, ఆత్మహత్య, దొంగతనాలు, దోపిడీలు, మారణహోమాలు, మత కక్ష, రక్తపాతాలు, టెర్రరిజం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. దైవజనరాళ్ళు, వారి పిల్లలయ్యా, వారి సంఘాలయ్యా, క్రైస్తవ సమాజాన్ని కాపాడు. శత్రు కోరల నుంచి పడిపోకుండా ఒక ఉజ్జీవం నాయన, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తల సేవ లేవడానికి మీరు సహాయం చేయండి. కల్వరి పరిచయను కూడా అట్టి శక్తి కలిగిన సేవగా మీరు తయారు చేసి మీరు కట్టండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, వారిని కట్టి దీవించి వర్ధలు చేసి అందరిపై కృప కలుగును గాక. రోగులు ఎవరంటే స్వస్థపరిచి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్, ఉజ్జీవ సభలు, కుటుంబాలుగా పాలు పొంది ఆత్మీక బలం పొంది 3 దినాలు ఎస్తేరు గడిపినట్టు ఉజ్జీవ సభలో గడపండి. దేవుని దీవెనలు మీపై దిగి వచ్చిన గాక. గాడ్ బ్లెస్ యూ.